హలో అందరికీ. నేను ప్రతిరోజు నా యొక్క స్కిన్ కేర్ను ఎలా వాడుతున్నాను, ఏం వాడుతున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసేయండి. నేను ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు వాడుతున్నాను, ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క యూజ్ ఏంటి, అది రాసుకోవటం వలన బెనిఫిట్ ఏంటి అనేది ఇదంతా చెప్తాను ఇప్పుడు వీడియోలో. చూసేయండి. నేను ముందుగా ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాను. ఫస్ట్ నేను ఐస్ క్యూబ్ రాసుకుంటున్నాను. ఐస్ క్యూబ్ రాసుకోవటం వలన స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. నేను ప్రతిరోజు రాసుకోను, ఎప్పుడో వారానికి 1-2 సార్లు రాసుకుంటాను. ఇప్పుడు రాసుకుంటున్నాను. అంటే ఫేస్కి ఏమైనా క్రీమ్స్ రాసుకునే ముందు రాసుకోవటం వలన ఐస్ క్యూబ్ రాసుకునేటప్పుడు టైట్గా ఉన్నట్టు అనిపించిద్ది, కాబట్టి బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా మేకప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు, నేను నార్మల్గా వేస్తున్నాను, మేకప్ వేసుకునే వాళ్ళకి వీళ్ళందరికైతే మేకప్ అనేది ఎక్కువసేపు ఉంటుందంట. నేను ఎక్కడో విన్నాను, నేను ఎప్పుడు మేకప్ వేసుకోలేదులేండి. ఇది నార్మల్ రొటీన్. నాది ఆయిలీ స్కిన్, దానికోసం ఇవి వాడుతున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను సెంటల్ అనేది ఫేస్ సీరం వాడుతున్నాను. ఇది మా వదిన సింగపూర్లో ఉంటుంది, తను తీసుకొచ్చింది, నాకు ఇచ్చింది. అప్పటి నుంచి వాడుతున్నాను. బాటిల్ సగం అయిపోయింది. దీనివలన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా పోర్స్ లాంటివి ఏం లేకుండా టైట్గా ఉంటుంది. మేకప్ అనేది మేకప్ కాదు, మేకప్ వేసుకునే వాళ్ళకైనా బాగా ఫేస్ మొత్తం ఒకేలాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉంటుంది. స్కిన్కి కూడా మంచిదే కదా, విటమిన్ సి ఇందులో ఉంది, నెక్స్ట్ నయాసినమైడ్ ఉంది, కాబట్టి అందుకే వాడుతున్నాను. ఇది ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది. నేను ఇంతకుముందు ఎప్పుడో చూసినప్పుడైతే ఇది 1000-3000 అలా ఉండేది. కానీ మొన్న నేను గూగుల్లో చూస్తే అప్పుడు 1000 ఉంది. నెక్స్ట్ నేను అలోవెరా జెల్ వాడుతున్నాను. అలోవెరా జెల్ చాలామంది వాడుతూ ఉంటారు. ఆయిలీ స్కిన్ కదా అలోవెరా జెల్, అందుకే వాడుతున్నాను నేను. కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం స్టాప్ చేయాలి అంటే వాడాలి. అందుకే నేను అలోవెరా జెల్ వాడుతున్నాను. అలోవెరా జెల్ కూడా ఒక లేయర్ లాగా ఉంటుంది. మేకప్ వేసుకునే వాళ్ళు ప్రైమర్ లాంటిది ఏదో యూస్ చేస్తారు. అలా మేకప్ వేసుకోకుండా నార్మల్గా ఇలా స్కిన్ కేర్ పాటించే వాళ్ళం కాబట్టి నేను అలోవెరా జెల్ వాడుతున్నాను. ఇది ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నాక, అంటే ఇవి రాసుకొని నెక్స్ట్ మాయిశ్చరైజర్, ఈ సన్ స్క్రీన్, మేకప్ ఏదైనా వేసుకునే వాళ్ళు ముందు ఇవి రాసుకోవటం వల్ల ఏంటంటే మేకప్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా పైన ఇవి ఒక లేయర్ లాగా స్కిన్ని కాపాడుతుంది. అందుకు ఇవి రాసుకోవటం. స్కిన్ని మనం కాపాడుకోవాలి కదా. అలోవెరా జెల్ మొత్తం ఫేస్కి బాగా అప్లై అయ్యేటట్టుగా రాసేసుకొని కొంచెం సేపు అది ఆరినాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయాలి. చూడండి రాసాక ఎలా ఉందో, క్లియర్గా ఉంది కదా. ఈ సీరం నెక్స్ట్ అలోవెరా జెల్ ఇవేమో ఒక లేయర్లా ఉంటాయి, స్కిన్కి ప్రొటెక్షన్ లాగా ఉంటాయి, అందుకే రాసుకున్నాం. నేను ఈ మధ్య 1 year నుంచి స్టార్ట్ చేశా, లేకపోతే ఇంతకుముందు ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో రాసేదాన్ని. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ రాస్తున్నాను, వ్యాజ్లైన్ రాస్తున్నాను. వ్యాజ్లైన్ రాసుకోవటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్ కదా, నేను మాయిశ్చరైజర్ వాడినప్పటి నుంచి ఆయిలీ స్కిన్ అనేది కొంచెం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆయిల్ని ఆయిలే బ్యాలెన్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే అప్పటి నుంచి వాడుతున్నాను. బాగుంది. మొత్తం రాసేసుకొని అలా కొంచెం సేపు ట్యాప్ చేసుకుంటే స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యిద్ది.
ఆ తర్వాత మేకప్ వేసుకునే వాళ్ళు మేకప్ వేసుకుంటారు, సన్ స్క్రీన్ రాసే వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకుంటారు. నేనైతే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. సన్ స్క్రీన్ అనేది అంటే విన్నాను, చూశాను కూడా, వీడియోస్లో చూశాను. 3 ఫింగర్ రూల్తో పాటించాలంట. 3 లేదా 2 అంటే ఆ వేణి మొత్తం పెట్టేసుకుని అంత అంత రాయాలంట ఫేస్కి. దానివలన ఎండ నుంచి ప్రొటెక్షన్ అంట. నేను ఈ మధ్య స్టార్ట్ చేశా, కానీ స్కిన్కి పాటించినప్పటి నుంచి ఓకే బాగుంది అని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేసేయండి. 1 మంత్ అయినా వాడాక దాని యొక్క రిజల్ట్ అనేది తెలిసిద్ది. కానీ ఏదైనా పడకపోతే ఆఫ్ చేసేసేయండి, వేరేది వాడుకోండి. సన్ స్క్రీన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే సన్ స్క్రీన్లు అనేవి కొంచెం సెట్ అవ్వవు. అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఆయిల్ స్కిన్కి ఏది తగ్గింది సూట్ అయ్యిద్దా అనేది చూసుకొని వాడుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిలీవే ఉంటాయి సన్ స్క్రీన్లు అనేవి. లేదంటే కొన్ని ఫేస్కి అప్లై చేసుకున్నాక తెల్లగా కనిపిస్తుంది, వైట్ కాస్ట్ ఉంటుంది. అలా లేకుండా ఉండేవి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ నేను లిప్ బామ్ వాడుతున్నాను, స్ట్రాబెర్రీ. ఇది రాసేసుకుంటే స్కిన్ కేర్ అనేది అయిపోయినట్టే. చలికాలంలో మాయిశ్చరైజర్, ఈ లిప్ బామ్ ఫుల్గా వాడేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉండాలి. చర్మం పగిలిపోతూ ఉంటుంది, మాయిశ్చరైజర్ వాడాలి. లిప్స్ పగిలిపోతుంటాయి, లిప్ బామ్ వాడాలి. నెక్స్ట్ బొట్టు పెట్టేసుకున్నా. ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పి ఇంకా పౌడర్ రాసేసుకోలేదు. బయటికి వెళ్తే పౌడర్ రాసుకుంటాను, లేదంటే లేదు. ఇదిగోండి, ఇది నా మేకప్ కిట్, సింప్లీ స్కిన్ కేర్ రొటీన్. ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.